నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రపంచ ధరిత్రీ దినోత్సవం సందర్భంగా పర్యావరణ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎ. రమేష్ కుమార్ పాల్గొని కీలక సందేశం ఇచ్చారు. భూమి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. పర్యావరణాన్ని కాపాడటం అంటే మన భవిష్యత్తును కాపాడుకోవడమేనని తెలిపారు. విద్యార్థులు సైకిల్ ర్యాలీ నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించారు. చెట్ల పెంపకం, ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం, నీటి సంరక్షణపై దృష్టి పెట్టాలని సూచించారు. పర్యావరణాన్ని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్ తరాలకు తీవ్రమైన సమస్యలు ఎదురవుతాయని హెచ్చరించారు. శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22న మనం వరల్డ్ ఎర్త్ డేని సెలబ్రేట్ చేసుకుంటాం. దీంట్లో భాగంగా సాయిల్ కన్జర్వేషన్ అంటే సారవంతమైన నేల పైపొర ఏదైతే ఉంటుందో, అంటే జీవానికి లైఫ్ ఉండడానికి మెయిన్ రీజన్ ఏదైతే ఉంటుందో, మొత్తం భూమి కాకుండా భూమిపైన ఉన్న ఫర్టిలైజర్ లేయర్ ఏదైతే ఉంటుందో ఆ లేయర్ను పొల్యూషన్ కాకుండా దాని యొక్క సారవంతతను అలాగే కాపాడుకుంటూ ఫ్యూచర్కి సస్టైనబుల్ డెవలప్మెంట్, అంటే ఈ భూమిని మనం ఉన్న రోజులే పాడు చేసి మన జనరేషన్తోనే పోతే ఫ్యూచర్ జనరేషన్స్ లైఫ్ లేకుండా పోయే ప్రమాదం ఉంది భూమి మీద. అట్లా కాకుండా ప్లాస్టిక్ కావచ్చు, ఇంకా అన్ని రకాలుగా సాయిల్ పొల్యూషన్ కాకుండా ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం, దీన్ని అవేర్నెస్ కల్పించడం కోసం ఈ ప్రోగ్రామ్ మనం చేస్తున్నాం. సో దాంట్లో భాగంగా సైకిల్ ర్యాలీ చేయడం ద్వారా విద్యార్థులకి అవేర్నెస్ కల్పించడం కోసం ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో పార్టిసిపేట్ అయినటువంటి అందరికీ శుభాకాంక్షలు. అదేవిధంగా ఈ కార్యక్రమం చేసిన రమేష్ సార్ గారికి, ఇంకో సార్ గారికి, డిఎస్ఓ గారికి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు ఇంటర్నేషనల్ మదర్ ఎర్త్ ఫోర్ట్ నైట్ ప్రోగ్రాంలో భాగంగా ఎన్జీసీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సైకిల్ ర్యాలీ ప్రోగ్రాంకి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి ఎంఈఓ గారికి, ఏఎంఓ కిరణ్ గారికి, సైన్స్ ఆఫీసర్ రాజేష్ శేఖర్ గారికి, అదేవిధంగా ఈ 3 స్కూల్స్లలో ఉన్నటువంటి హెచ్ఎంస్కి, టీచర్స్కి, స్టూడెంట్స్కి, మీడియా మిత్రులకు అందరికీ కూడా శుభోదయం. మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. సో మన ఎర్త్ని మనం కాపాడుకోవాలి. మన అందరికీ తెలుసు తడి చెత్త, పొడి చెత్త అంటే ఏందనేది. ఏవైతే కెమికల్స్ కానీ, వ్యర్థ పదార్థాలు కానీ ఇవన్నీ మనం భూమి లోపలికి మనం పంపిస్తున్నామో అవన్నీ మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ మనకే వచ్చి మనల్ని రకరకాలుగా సాయిల్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఇతర పొల్యూషన్స్ అన్నీ కూడా రావడం జరుగుతుంది. సో మన ఎర్త్ని మనమే కాపాడుకోవాలి. యాజ్ ఏ స్టూడెంట్గా మీరు మీ పేరెంట్స్, మీ సరౌండింగ్స్ అన్నిటినీ కూడా రెగ్యులర్గా వాచ్ చేస్తూ మీ పేరెంట్స్ని కానీ మీ చుట్టుపక్కల ఉన్న అందరినీ వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేస్తూ మన ఎర్త్ను సస్యశ్యామలంగా గ్రీన్గా ఉంచుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి ఈరోజు మనం ఈ ప్రోగ్రామ్ ఆధ్వర్యంలో ఇది టేకప్ చేస్తున్నాం. సో ఆల్ స్టూడెంట్స్ షుడ్ గో ఫర్ ఇట్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ.